మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. చందానగర్ పిఎస్ పరిధిలోని గంగారం వద్ద సెంట్రో చెప్పుల షాప్ లోని భారీ అగ్ని ప్రమాదం. సెంట్రోలో భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలు సెంట్రోకి లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్లలోకి వ్యాపించినటువంటి మంటలు. పక్కనే ఉన్న ఆర్కే కలెక్షన్స్ బట్టల షాప్, వూండ్ హాస్పిటల్ బిల్డింగ్లలో కూడా వ్యాపించినటువంటి మంటలు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఈ రోజు ఉదయం వేసవి శిక్షణ శిబిరాన్ని అధ్యక్షులు ఎన్విటి తెలంగాణ డాన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పాతనబోయిన శేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షులు క్రాంతి మాస్టర్ మరియు సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండటానికి, మానసిక ఒత్తిడి తగ్గించడానికి డాన్స్ ఉపయోగపడుతుందని అన్నారు. కార్డియో డాన్స్ హృదయ స్పందన రేటును పెంచడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు క్లాసులు ప్రారంభమవుతాయని అన్నారు. 9/5/2025 నుంచి నెల రోజుల పాటు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు పేరణి, కూచిపూడి, జానపదం, వెస్ట్రన్ డాన్స్, ఫిట్నెస్ తరగతులు, కార్డియో డాన్స్, జాజర్ సైజ్, జుంబా, హిప్ హాప్లతో శిక్షణ ఇవ్వబడును. ఈ యొక్క శిక్షణ తరగతులు క్రాంతి మాస్టర్, రాము మాస్టర్ల ఆధ్వర్యంలోనే నిర్వహించబడును. ఈ కార్యక్రమంలోని ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, భాస్కర్ రెడ్డి, శ్రీను, కాజా జిల్లా అధ్యక్షులు పాతనబోయిన శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కలకొండ రాము, నల్ల నరసింహులు, పులికంటి భాస్కర్, కరాటే మాస్టర్ చైతన్య, డాన్స్ మాస్టర్ బాబీ, జగన్, సాయి, ప్రభా, జయచరణ్, సురేష్, శ్రీను, సన్నీ, రాజ్ కుమార్, మల్లేష్, జమీర్, బాబా, చిన్నారులు, క్రీడాకారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 9963818261, మరొక నంబర్ 9848759285 దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు సంప్రదించగలరు. ఇట్లు మీ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్. మచ్చబొల్లారం శ్రీ సంజీవని సాయిబాబా దేవాలయంలో శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, గణేష్, శ్రీశైలం, వెంకట్ మరియు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. संजीवनी आंजनेय महाराज की जय, जय सीता रामचंद्र भगवान की सीतारामचंद्र स्वामी संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु तदास्तु आंजनेय महास्वामी संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु अनंत पुण्य फलदं प्रयच्छामि महेश्वरः।
అల్వాల్లో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, వివిధ రక్త పరీక్షలు నిర్వహించారు. కిమ్స్ సన్షైన్ వైద్యులు డాక్టర్ విమలాకర్ రెడ్డి, డాక్టర్ దినేష్, డాక్టర్ గౌరంగ్, డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో పాల్గొనేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. బీపీ, షుగర్ టెస్టులు, వివిధ టెస్టులను చేయించుకున్నారు. ఈ రోజు నిర్వహించిన వైద్య శిబిరంలో సేకరించిన పరీక్షల రిపోర్టుల ఆధారంగా వైద్య సదుపాయం అందించనున్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ చైర్మన్ రాజా, సంజయ్, గోపాల్, సంచేర్, ఈవో వీరేశం, పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. నమస్తే, జై హింద్, భారత్ మాతా కీ జై. Today we are having a camp, medical camp organized by the Kims Sunshine, and this is organized totally free without any cost, and the screening which they are doing over here is totally professional doctors have come here for all the tests for a person who needs all the tests is being done, especially the cancer screening and all the blood tests, ECG, ECOD, everything is being done, organized by these people, and lot of people have come here. They are taking the camp is still on. Everybody is taking all the tests, and it's a very good opportunity. And thank you so much for coming, all the team, all the doctors, team members, and people who have organized here. It's a very great job, and it's a very good cause. I am very happy about this, and have to extend this to my other temples, which I am also chairman, and more to introduce these people to come to there and do the screening also. It's in Jidalgoda, Karmangat, and all screening. So it's a really great opportunity to be here, and thank you so much. Thank you for all the people who have come here and they've taken their valuable time and taken work over here. So all the best to all. Thank you, God bless you. నమస్కారం అండి. ఈరోజు కిమ్స్ సన్షైన్ ఆధ్వర్యంలో డాక్టర్ విమలాకర్ రెడ్డి గారి టీమ్ విమలాకర్ ఫౌండేషన్ తరఫున ఈ ఫ్రీ క్యాంపు జిఏ సర్జరీ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ ప్రోగ్రామ్, అంటే అన్ని రకాల బ్లడ్ టెస్టులు, అంటే 16 నుంచి 17 రకాలు, దాంట్లో 12 రకాల బ్లడ్ టెస్టులు, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇలాంటి ఈసీజీ, టూడియక్, ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్, అంటే అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ కావాలంటే అడ్వైస్ చేయడం, ట్రీట్మెంట్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం కూడా జరుగుతుందండి. ఇవన్నీ టెస్టులన్నీ మొత్తం ఉచితంగా చేయబడుతుందండి. ఈ క్యాన్సర్ ప్రోగ్రాంలో మొత్తం 40 మెంబర్స్ టీం పాల్గొనటం, దాంట్లో 10 నుంచి 12 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మాకు చైర్మన్ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏరియాలో బాలాజీ టెంపుల్ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా చేశారు, చాలా బాగా చేశారు. రిజిస్ట్రేషన్ నుంచి, బ్లడ్ టెస్ట్ నుంచి, హైట్, వెయిట్, ఏ టెస్ట్ అయినా చాలా సిస్టమేటిక్ గా ఉంది. రిపోర్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా, అందరు ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ కి రిపోర్ట్స్ పంపిస్తానని చెప్పారు. పంపిస్తారు తప్పకుండా. ఈవినింగ్ కావాలంటే, ఎవరికి కావాలంటే కాపీ కూడా ఇక్కడ వచ్చి తీసుకొచ్చి చెప్పారు. రియల్లీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, చాలా పేషెంట్స్, ఇంకా మేనేజ్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేసి వాళ్ళతోటి ఉంటున్నారు. పొద్దు నుంచి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా డాక్టర్స్ తోటి ఉండి, డాక్టర్స్ అందరూ హైలీ వెల్ క్వాలిఫైడ్, అండ్ చాలా పేషెంట్స్ అంత బాగా, ఎంతమంది వచ్చారో అందరినీ చాలా బాగా ప్రశ్న అడిగి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏ ప్రాబ్లం ఉంది, చాలా డీటెయిల్గా. అండ్ దిర్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ గుడ్, దేర్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఎక్సలెంట్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, ద హోల్ అల్వాల్ ఏరియా. And all the people of Alwal area, irrespective of every community, has come here and they are getting their test done in a very, very systematic way. And we thank all the doctors. అల్వాల్ మధ్యబొల్లారంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజేంద్రనాథ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, అల్వాల్ మరియు మల్కాజ్గిరిలో బాక్స్ డ్రైనేజీ పనులను చేపట్టిన ఘనత మైనంపల్లి హనుమంతరావు అంటూ తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ఎవరికీ ఇబ్బంది రాకుండా ఈ బాక్స్ డ్రైనేజీలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, మోయ సుజాత, శ్రీశైలం, శ్రావణ్, శ్రీనివాస్ గౌడ్, కేజీ రాజు, వెంకట్ మరియు కాలనీవాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన జ్యోతి నగర్, ఇది మన మూత్కులకుంట చంద్రానగర్ నుండి వచ్చే బాక్స్ ట్రైన్. ఇది లాస్ట్ టైము మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అరౌండ్, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 crores దాకా వర్క్ ఫ్రమ్ మూత్కులకుంట నుండి ఇక్కడ వరకు మొత్తం జ్యోతి నగర్ రెడ్డి ఎన్క్లేవ్ బస్సులో కలుస్తుంది. రెడ్డి ఎన్క్లేవ్లో
అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ రోడ్ వేసి కూడా ఆల్మోస్ట్ బాక్స్ డ్రైన్ వేసి కూడా 2.5 years అవుతుంది. ఈ సైడ్ రోడ్స్ ఏవైతుండే ఇది కంప్లీట్ కాలేదు. మరి ఈ రోజున మన జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మైనంపల్లి గారితో ఫోన్ చేయించి మరి సైడ్ రోడ్స్ 25 lakhs వర్త్ సైడ్ రోడ్స్ ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలానే మన హనుమాన్ టెంపుల్ ముందర కూడా 2 చిన్న లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ కూడా కంప్లీట్ చేద్దాం ఈ వర్క్స్లో. థ్యాంక్ యూ. జ్యోతినగర్ రోడ్డుకి బాక్స్ లైన్ డ్రైనేజ్ చేయడం జరిగింది. అది వేసిన తర్వాత ఈ పక్క ఉండిపోతే మేము కూడా సెల్ కంప్లైంట్ చేసినాము. అది జోనల్ ఆఫీస్ నుంచి అన్న వెళ్ళడం జరిగింది, కార్పొరేటర్ అన్న కూడా మనకి సాయం చేయడం జరిగింది. ఎలాగైతే ఈ పని వర్క్ తీసుకొచ్చినందుకు అన్నకి థ్యాంక్స్ చెప్పాలా. అన్న ఇది ఇన్ని రోజుల నుంచి ఎంతమంది పడిపోయి ఇద్దరు ముగ్గురు కాళ్ళు కూడా ఇరిగాయి. ఇంత పెద్ద పని ఉంటుందని నేను అనుకోలేదు. చిన్నగా ఏదో అనుకుంటే ఇప్పుడు 25 లక్షలు శాంక్షన్ చేయించి మొత్తానికైతే ఈ రోడ్డు శాంక్షన్ చేయించి ఇది నడిపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలోని ఆపరేషన్ సింధూర్ వాక్ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కు నివాళి అర్పించారు నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్ కు సరైన గుణపాఠం తప్పదన్నారు. భారత సైనికులకు అండగా మేమందరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. హరీష్ రావు 140 కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం చిరస్మరణీయమన్నారు. దేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి దొంగచాటుగా దెబ్బలు తీయటం తప్ప నేరుగా పోరాడే ధైర్యం లేదన్నారు. భారతదేశ ప్రజల కోసం అన్ని దేశాలు మద్దతును కూడగట్టిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా పొద్దున్నే 6:30 సంది కూడా ఇక్కడ మన దేశ సైనికుల కోసం మనమందరం మద్దతు తెలుపుతందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవద్దు, మీ అందరూ కూడా మేము మద్దతు చేస్తామని చెప్పి పొద్దుటి కూడా పెద్ద మా మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ అందరం కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరం కూడా సైనికులకు మేము మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికి అందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాగా పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, उधर के खुशल रखो, एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहे लोग. उग्रवादों को पूरा पाकिस्तान प्रपंचम चित्रपटम पाकिस्तान సంవత్సరాలు మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా సంచారం ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నాం, మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. దేశాల గురించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి మన వీరులకి, మన సైనికులందరూ కూడా మరో ధైర్యాన్ని వారికి ఇంకా కూడా అందరూ కూడా దేశం అంతా కూడా వారి ఎప్పటి చేయడానికి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి సందేశానికి ఏర్పరిచిన కార్యక్రమానికి విజయించినటువంటి గౌరవ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, పెద్దలు మల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో మన దేశాన్ని కాపాడడానికి మన ప్రతి ఒక్క పౌరుడి ప్రాణాలను కూడా మరి ఉద్యోగ పెట్టుకుని చేయడానికి ఇచ్చిన ప్రయత్నాన్ని అయితే మన సైనికులు చేస్తున్నారో అందరూ కూడా వారి ఉండి వారికి మణిదయాన్ని ఇచ్చి వారిని పోరాడే స్ఫూర్తిని అందరూ కూడా మనం
పెంపొందించుకొని అందరూ కూడా వారికి అండగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి అందరూ కూడా మన దేశ సైనికులకి మన దేశానికి అందరూ కూడా ఇవ్వాల్సిన సందర్భం కాబట్టి అన్ని కూడా పక్కన పెట్టి మన దేశం మరొకసారి ఇప్పటికే 4 సందర్భాల్లో 4 సార్లు ఈ యొక్క పాకిస్తాన్ గురపాలని చెప్పినటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది. మరొకసారి తప్పకుండా మన యొక్క ఆర్మీ డెఫినెట్ గా విజయంగా నిలబడుతుందని చెప్పేసి సందర్భంగా నేను విశ్వాసం వ్యక్తం చేసుకుంటూ ఎవరైతే ముందే మరి ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.